తమ పార్టీ సముద్రం లాంటిదని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో ఎంతటి స్థాయి నేతలనైనా కుమ్ములాటలకు అతీతులు కారన్నది వాస్తవం. సమైక్య రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో తుడుచుపెట్టుకుపోయిన ఆ పార్టీ ఆధిపత్య పోరును మాత్రం వీడడం లేదు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సొంత జిల్లా కడపకు వస్తున్న తరుణంలో విభేదాలు కాస్త బజారున పడ్డాయి. పీసీసీ చీఫ్ పర్యాటకులకు ముందు ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ కడప జిల్లాలో కలియతిరుగుతూ షర్మిలపైనే బాణాలు సంధిస్తున్నారు. దాన్ని షర్మిల వర్గీయులు అడ్డుకున్నారు. ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ 2 రోజులుగా కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. వెళ్లిన ప్రతి చోట ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను టార్గెట్ చేస్తున్నారు. ఆమెను వలసవాదులంటూ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇక షర్మిల కాంగ్రెస్ పగ్గాలు పట్టాక పార్టీ భ్రష్టు పట్టిందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాగా హైకమాండ్ ఆదేశాల మేరకు వైఎస్ షర్మిల టూర్ షెడ్యూల్ ను ప్రకటించి పర్యటిస్తున్నారు. ఇవాళ రేపు ఉమ్మడి కడప జిల్లాలో కార్యకర్తల సమావేశాలను నిర్వహించనున్నారు. పార్టీకి సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ సందర్భంలోనే సుంకర పద్మశ్రీ ముందుగానే పర్యటించారు. జమ్మలమడుగు ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ నిర్మితమయ్యే ప్రదేశాన్ని సందర్శించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో పాటు ఆయన చెల్లెలు షర్మిలను ఏకిపారేస్తున్నారు. వాళ్ల కుటుంబ గొడవలు, ఆస్తి తగాదాలపై ధ్వజమెత్తారు. సొంత ప్రయోజనాలతో కాలయాపన చేస్తూ 5 ఏళ్ల కాలంలో జగన్ అభివృద్ది మరిచారని విమర్శించారు. పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి షర్మిల కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, పార్టీని బలోపేతం చేసి పూర్వ వైభవం తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. షర్మిల పనితీరు సరిగ్గా లేదని, ఈ విషయాన్ని తాను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళతానని పద్మశ్రీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కడప ఐఎంఏ హాల్లో సుంకర పద్మశ్రీ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తూ ఉండగా షర్మిల వర్గీయులు అడ్డుకున్నారు. సమావేశం జరగకుండా బహిరంగంగా విమర్శలు చేశారు. ఒకరిపై ఒకరు వాదులాటకు దిగారు, తోసుకున్నారు. ఇలా పార్టీ సమావేశం రచ్చరచ్చ అయింది. ఇలా షర్మిల రాకముందే కడప కాంగ్రెస్ లో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. షర్మిలకు వ్యతిరేకంగా సుంకర పద్మశ్రీ వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ లోని షర్మిల వర్గం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుంకర పద్మశ్రీ ఒక పథకం ప్రకారం ఎవరో ఇచ్చిన ప్యాకేజీ తీసుకుని కడపకు వచ్చి షర్మిలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇక పద్మశ్రీ విమర్శలను జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి తప్పుపట్టారు. షర్మిల పర్యటన సమయంలో సుంకర పద్మశ్రీ వైఎస్ సొంత జిల్లాకు వచ్చి డిస్టర్బ్ చేయడం ఏంటి అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని వారు తెలిపారు. ఈ ఘటన కడప జిల్లా కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది. సీట్లు కాదు, కనీసం ఓట్లు కూడా లేని కాంగ్రెస్ పార్టీలో ఈ గొడవలు ఏంటనేది ఎవరికీ జవాబు దొరకని ప్రశ్నగా మారింది. అయినా ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆమె సొంత జిల్లా కడపకు వస్తున్న తరుణంలో సుంకర పద్మశ్రీ ఎందుకు వచ్చారు? హైకమాండ్ కు తెలియకుండానే ఈమె వచ్చి ఉంటుందా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. చెంచాగిరి చేసేవాళ్ళం కాదు. మేము రాహుల్ గాంధీ గారితో మేము సైనికులం. రాహుల్ గాంధీ గారితో భారతదేశం అంతా కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా దేశాన్ని ఐక్యంగా ఉంచడం కోసం కాంగ్రెస్ కార్యకర్తలకే కాదు అందరికీ అండగా ఉండటం కోసం పాదయాత్ర చేసిన వాళ్ళం. మాకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యం. వలస వచ్చిన వాళ్ళని మేము పట్టించుకోము. చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. భయపడం సార్, మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. ఇప్పటికీ ఎన్ని పదవులు చేసినా
రాహుల్ గాంధీ గారు మమ్మల్ని పేరు పెట్టి పిలిచినా సరే మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం, ప్రాణాలు అర్పిస్తాం, కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారికి అండగా ఉంటాం, రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కృషి చేస్తాం. ఆయన బిడ్డలని చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి ఒక దిక్కు, షర్మిలారెడ్డి ఒక దిక్కు, వాళ్ళిద్దరూ కుటుంబ తగాదాలతో సతమతమైపోతా ఉన్నారు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నాం, సైనికుల్లాగా పోరాటం చేస్తాం, సాధించి తీరుతామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, కడప ప్రజలకి, కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వై షర్మిలారెడ్డి గారు 12వ తేదీ జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు, మండలాధ్యక్షులు, కోఆర్డినేటర్లు, మైనార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులందరినీ 12వ తేదీ 3 గంటలకు ఐఎంఏ హాల్ నందు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి హాజరు కమ్మని తెలపడం జరిగింది. జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలా, వాళ్ళని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలా, మన ఏఐసిసి వాళ్ళు ఏర్పాటు చేసిన మీటింగ్ విషయాలు, ఈ పార్టీని బలోపేతం చేయాలంటే ఏ రకమైన చర్యలు తీసుకోవాలని నాయకులతో సలహాలు తీసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం మేడం గారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గ్రూపిజానికి తావివ్వదు. 2 వర్గాలు ఉంటాయి, పనిచేసే వర్గం, పనిచేయని వర్గం. వికారాబాద్ జిల్లా డోనర్ గ్రామంలో